జూనియర్ సినిమా ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకు చూద్దాం అనుకున్నానంటే ఒక్కటే రీజన్, మొత్తం ప్రమోషన్స్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు, స్టార్ డైరెక్టర్లు, రాజమౌళి గారు, కెమెరామెన్ సెంధిల్ అందరూ వచ్చారు. మొత్తం ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఒక హీరో డెబ్యూగా లాంచ్ అవుతున్నాడు, గాలి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా చాలా బాగుంటుంది, మంచి సినిమా. కిరీటి బాగా యాక్టింగ్ చేస్తాడు, బాగా డ్యాన్స్ చేస్తాడు, ఏదో కొట్టేశారు అనమాట ప్రమోషన్స్లో. సో ఒక డబ్ల్యూ హీరోని చాలా పెద్దగా లాంచ్ చేస్తున్నారని అయితే నాకు అనిపించింది. సరే ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యాను. అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో చూశాను అనమాట. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, అస్సలు ఇలాంటి స్క్రిప్ట్ని ఏ డబ్ల్యూ హీరో యాక్సెప్ట్ చేయడు. ఈయన మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే సినిమాలో హీరోయిన్ ఉండదు. ఎస్, హీరోయిన్ ఉండదు. శ్రీలీల ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్లో కొంచెంసేపే ఉంటుంది, సెకండ్ హాఫ్లో అస్సలు ఉండదు. ఒక సాంగ్ కోసం ఏదో తెచ్చుకున్నారు అంతే. విలన్ కూడా ఉండడు మూవీలో. ఇంకా అదొక పెద్ద అదేంటో నాకు అర్థం కాలేదు, సర్ప్రైజ్. విలన్ ఉండడు, ఒక చిన్న విలన్ ఉంటాడు కానీ ఆయనది ఏమి ఉండదు క్యారెక్టర్. సో మూవీ స్టోరీ ఏంటంటే, ఒక పెద్ద ఆయన ఊళ్ళో వాళ్ళందరూ ట్రోల్ చేస్తూ ఉంటే ఆయన ఊరు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఆయనకి ఆ ఊరంటే ఇష్టం. తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి ఆ ఊరిని డెవలప్ చేస్తారు. అది ఎందుకు డెవలప్ చేశారనేది అది చిన్న కాన్సెప్ట్ ఉంటుంది కానీ అదేమంత సింక్ అవ్వలేదనమాట. క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది, అది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అక్కడ హీరో టైటిల్ పడింది, నాకు అది కొంచెం ఇంప్రెసింగ్గా అనిపించింది. సో డబ్ల్యూ హీరో అయ్యుండి ఎలాంటి స్క్రిప్ట్ చూస్ చేసుకున్నాడంటే ఇట్స్ సర్ప్రైజింగ్ అనమాట. అంత క్లైమాక్స్ చిన్న ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. హీరోయిన్ లేకుండా, ఫైట్ లేకుండా, విలన్ లేకుండా ఇలా చిన్నగా ఎవరు యాక్సెప్ట్ చేయరని నాకు అనిపించింది. హీరో క్యారెక్టర్ మొత్తం కొంచెం క్లారిటీగా ఉంది. హీరో క్యారెక్టర్ ఒక్కటే బాగా రాసుకున్నారు. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి.